ఈరోజు మన వీడియోలో మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా తల్లికి వందనం యొక్క పేమెంటు స్టేటస్ తెలుసుకునే విధానం గురించి మనం ఒకసారి ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈ యొక్క సర్వీస్ని చూడటం కోసం మన యొక్క మొబైల్ ఫోన్లో 9552300009 అని చెప్పేసి ఈ నెంబర్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇది మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి సేవలన్నీ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఈ కాంటాక్ట్ మనకి ఇలా కనబడుతుంది, మనమిత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ హాయ్ అని చెప్పేసి ఒక మెసేజ్ని మనం టైప్ చేయాలి. హాయ్ అని చెప్పేసి మనం మెసేజ్ని టైప్ చేసిన తర్వాత మనకి కొంతసేపట్లో రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ ఇదిగో ఇలా వచ్చింది, మనకి సేవను ఎంచుకోండి అని చెప్పేసి కింద మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఈ సేవను ఎంచుకోండి, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పేసి స్క్రీన్ మీద కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దీనిలో మనకి ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చేటటువంటి చాలా రకాలైనటువంటి అన్నీ కూడా మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. అయితే అట్ ప్రెజెంట్ మనం చూసేది తల్లికి వందనానికి సంబంధించినటువంటి స్థితి కోసం కాబట్టి తల్లికి వందనం స్థితి అని చెప్పేసి ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చూపిస్తుంది మనకి తల్లికి వందనం 2025 స్థితి అని చెప్పేసి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క తల్లికి వందనం 2025 పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడం కోసం తల్లి యొక్క ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు మనకి. ఈ బాక్స్లో కన్సర్న్ మదర్ యొక్క ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి నిర్ధారించండి అని చెప్పేసి మనకి ఒక స్క్రీన్ కనబడుతుంది గ్రీన్ కలర్లో. ఆ నిర్ధారించండి అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ యొక్క మదర్ పేరుతో మనకి ఇక్కడ స్క్రీన్ మీద నోటిఫికేషన్ కనబడుతుంది. మదర్ పేరుతో మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు అని చెప్పేసి 13,000 రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్కి ఖాతాకు బదిలీ చేయబడ్డాయి అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటంటే కన్సర్న్డ్ మదర్కి వాళ్ళ యొక్క చైల్డ్కి సంబంధించినటువంటి అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, ఇది ఏ క్షణంలో అయినా సరే అకౌంట్ క్రెడిట్ కావచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్టేటస్ అనేది ఇలా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఎలిజిబుల్ కాని వాళ్ళకు కూడా మనకి చూపిస్తుంది. ఒకవేళ స్కీమ్కి కనుక మీరు ఎలిజిబుల్ కాకపోతే ఇక్కడ మనకి రీజన్స్ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. హౌస్ హోల్డ్ మెంబర్ వర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ డ్రాయింగ్ శాలరీ మోర్ దాన్ 12,000. ఇంట్లో కనుక ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే 12,000 కన్నా ఎక్కువ శాలరీ వస్తుందని, లేకపోతే రైస్ కార్డులో లేవని చెప్పేసి ఇట్లా రీజన్స్ కూడా మనకి చూపిస్తుంది. అంటే ఎవరైతే నాట్ ఎలిజిబుల్లో వాళ్ళకి ఇక్కడ కారణం అనేది మనకి ఇలా కనబడుతుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళకేమో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2025కు సంబంధించి తల్లికి వందనం పేమెంట్ యొక్క స్టేటస్ని మనం ఇలా తెలుసుకోవచ్చు.